విశ్వం అనేది కొన్ని చోట్ల నక్షత్రాల సమూహం. ఆ అంతరిక్షంలో దాగి ఉన్న రహస్యంలో మనకు తెలిసిందే. గోరంతా తెలియాల్సింది కొండంతా. ఖగోళంలోని నిగూఢ రహస్యాలు కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు అనేక ప్రయోగాలు చేస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రయోగాలతో విశ్వంలోని ఎన్నో రహస్యాలు కనిపెట్టారు. అలాగే తరచూ అంతరిక్షంలో అనేక అద్భుత దృశ్యాలు చోటు చేసుకుంటాయి. అయితే ఇటీవల చెన్నపట్నం వాసులు ఓ దృశ్యాన్ని కనువిందు చేసింది. ఇందుకీ చెన్నై సమీపంలో ఏం జరిగింది ఓసారి చూద్దాం. ఆకాశంలో అద్భుత దృశ్యం. చెన్నై మీదుగా ప్రయాణించిన స్పేస్ సెంటర్, సెల్ ఫోన్లలో బంధించిన తమిళ ప్రజలు, ఇంట్లో వైరల్ గా మారిన వీడియో. మే 8 నుంచి 23 మధ్య భారత్ లోని పలు నగరాల్లో కనువిందు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పూణేలో అరుదైన దృశ్యం. మానవ నివాసయోగ్యమైన మానవ నిర్మిత శాటిలైట్. రాత్రి చిమ్మ చీకటిలో ఆకాశాన్ని నీలిరంగు మధ్య మిలమిల మెరుస్తూ కనిపించే నక్షత్రాలను చూడడం ప్రతి ఒక్కరికి ఇష్టమే. అయితే కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో తిరిగే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ తమిళనాడు రాజధాని అయిన చెన్నైలో కనిపించింది. అక్కడి నగరవాసులను ఆ స్పేస్ సెంటర్ కనువిందు చేసింది. నీలాకాశంలో చిమ్మ చీకట్లో మిలమిల మెరుస్తూ ఆ స్పేస్ సెంటర్ కనిపించడంతో ప్రజలు సంతోషంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు అయితే ఈ అరుదైన దృశ్యాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటన గురించి అమెరికా అంతరిక్ష సంస్థ అయిన నాసా కీలక విషయాలు వెల్లడించింది. తాము పంపించిన అంతరిక్ష కేంద్రం భారత్లో కనిపిస్తుందని స్పష్టం చేసింది. మే 8 నుంచి 23వ తేదీ మధ్యలో భారత్లోని పలు నగరాల్లో ప్రజలకు ఈ స్పేస్ సెంటర్ కనిపిస్తుందని కొన్ని కీలకమైన క్రింద వెల్లడించింది. ప్రస్తుతం సూర్యుడి కిరణాలు తన మీద పడడంతో ఆ అంతరిక్ష కేంద్రం భారతీయులకు కనిపించనుందని తెలిపింది. అందరికీ తెలిసినట్లే సాధారణంగా చంద్రుడు కూడా మనకు అలాగే కనిపిస్తాడు. సూర్యుడి కిరణాలు పడటంతో రాత్రి వేళ జాబిలి ప్రకాశవంతంగా కనిపిస్తుంది. పగటిపూట అంతరిక్ష కేంద్రాన్ని భూమిపై నుంచి మనం గుర్తించలేం. దానికి కారణం ఏంటంటే సూర్యుడికి ఆ స్పేస్ సెంటర్కి మధ్య భూమి అడ్డు వస్తుంది. దీంతో కేవలం అదే రాత్రి వేళల్లో మాత్రమే మెరుస్తూ కనిపిస్తుంది. ఇక అరుదైన దృశ్యం కొన్ని వారాల పాటు దేశంలోని పలు పట్టణాల్లో కనిపించనుందని నాసా పేర్కొంది. నాసా చెప్పినట్టుగానే మే 10న శుక్రవారం రాత్రి 7 గంటలకు కొన్ని నిమిషాల పాటు ఆ కనువిందు చేసింది. ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తూ వేగంగా ప్రయాణిస్తూ నగరవాసులను కనువిందు చేసింది. అదేవిధంగా మే 14 వరకు కూడా పలు సమయాల్లో మళ్లీ అంతరిక్ష కేంద్రాన్ని చూడవచ్చని స్పేస్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అలాగే ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పూణే, ఢిల్లీ, బెంగళూరు ప్రాంతాలను ఈ అరుదైన దృశ్యం కనిపించనుంది. విశ్వంలో మెరిసే ప్రధానమైన వాటిలో మూడో అతిపెద్దది ఆ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్. అది మానవ నివాస యోగ్యమైన మానవ నిర్మిత శాటిలైట్. భూమికి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న దిగువ కక్షలో భ్రమణం చేస్తుంది. ఇది ఒకసారి భూమి చుట్టూ తిరగడానికి 93 నిమిషాలు పడుతుంది. ఈ స్పేస్ సెంటర్ను అమెరికా, రష్యా, జపాన్, ఐరోపా, కెనడా సంయుక్తంగా నిర్వహిస్తుంటాయి. అనేక మంది సైంటిస్టులు భూమి నుంచి వెళ్లి కొన్ని నెలల పాటు ఇందులో పరిశోధనలు సాగిస్తూ ఉంటారు.